మన కొట్టాలని చెప్పాలి మన దగ్గర హలో శ్రీ రామలింగేశ్వర దేవస్థానంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు 25వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు జరుగుతున్నాయండి. 25వ తారీఖున స్వామివారిని అమ్మవారిని పెళ్లికుమార్తెను చేయుట, 26న అభిషేకం వచ్చేసి దర్శనములు, లింగోద్భవాభిషేకము, తర్వాత స్వామివారి కళ్యాణము, గ్రామోత్సవం, 28వ తారీఖున వసంతోత్సవం ప్లస్ పౌలింపు సేవతో ఈ బ్రహ్మోత్సవాలు ముగుస్తాయండి. 26వ తారీఖున అభిషేకం తర్వాత స్వామివారి దర్శనం భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా క్యూ లైన్స్లో వాటర్ ప్యాకెట్స్ కానీ బటర్ మిల్క్ ప్యాకెట్స్ కానీ వాళ్ళు క్యూ లైన్లో ఫ్రీగా దర్శనం చేసుకోవడానికి అన్ని ఏర్పాటు చేయడం జరిగిందండి. ప్రసాదం కూడా ఫ్రీగా ఏర్పాటు చేస్తున్నాం. ప్లస్ అలాగే నా వికలాంగులకు వృద్ధులకు కూడా వెహికల్స్ కూడా అరేంజ్ చేశామంటే భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా. ఈ బ్రహ్మోత్సవాలు స్వామివారి దర్శనంతో పాటు ప్లస్ కింద గ్రామ ప్రభలు కూడా ఉంటాయండి. ఆ గ్రామ ప్రభలు చూడడానికి కూడా చాలామంది ఈ యనమల కుదురులో ఉన్న ఇంటికి స్వామివారి దర్శనం ప్లస్ గ్రామ ప్రభలు వచ్చే భక్తులకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎన్ని లక్షల మంది వస్తారు? పైన దర్శనానికి మటుకి ఒక 35,000 to 40,000 పీపుల్స్ వస్తారని, కింద తిరణాలు చూడడానికి ఎక్కువ మంది దాదాపు 1,00,000 మంది వరకు వస్తారని అంచనా వేస్తుంది. 100 రూపాయల టికెట్ ఒకటి, సర్వదర్శనం ఒకటి, రెండు లైన్సే ఉన్నాయండి. ఫ్రీ దర్శనం, సర్వదర్శనం మీన్స్ ఫ్రీ దర్శనం. శానిటేషన్ ఏర్పాట్లు కూడా అన్నీ తీసుకోవడం జరిగిందండి. ఎక్కువ మంది పెట్టుకొని చూడడం జరిగింది. అందరి డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్తో కూడా జరుగుతుంది. అంటే ప్రభు ఒకటి పడిపోయింది అన్నారు. నాకు తెలియదు. ప్రభలు అంటే మొత్తం పోలీస్ వాళ్ళ కంట్రోల్లో ఉంటుందండి, మొత్తం వాళ్ళే చూసుకుంటారు. మొత్తం ఎన్ని ప్రభలు అండి? మొత్తం 39 ప్రభలు. ఇన్సూరెన్స్ అప్లై అవుతుందా మ్యామ్? ఏదైనా కాజ్ వల్ల సడన్ ఇదైతే మేడం సార్